ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత అని ఓ సామెత ఉంది. ప్రస్తుతం అమెరికా పరిస్థితి అట్లా ఉంది. ఇంట్లో ఇప్పుడు ఈగల మోత ఏంటయ్యా అంటే, నిన్నటిదాకా $10కి $6కి వచ్చేటటువంటి వాళ్ళందరూ రావట్లేదు. మొత్తం ట్రంప్ దెబ్బకి పిత్తరపోయి వ్యాపారాలన్నీ గిలగిల్లాడిపోతున్నాయి. పనిచేసేటటువంటి వాళ్ళు లేక రోజుకి $10,000 $25,000 వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి కూడా $5,000 $3,000 పడిపోయి తిప్పలు పడుతున్నారు. వాళ్ళందరూ ట్రంప్ని తిట్టుకుంటున్నారు. అది చాలదని ఇప్పుడు ఈయనంట పాలస్తీనాలోని గాజాని స్వాధీనం చేసుకుంటాడట. స్వాధీనం చేసుకుని అక్కడ పెద్ద కాంప్లెక్స్ కడతాడట. అది ఒక ఎత్తు. పాలస్తీనా వాసులకి గాజాతో సంబంధం లేదట. ఆ గాజాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈజిప్టోడు పట్టుకుపోవాలంట, అరబ్బోడు పట్టుకుపోవాలంట. ఈయన మాత్రం ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ సైనిక స్థావరం ఉన్నాయి ఏర్పాటు చేసుకుంటాడట. వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడే ట్రంప్ అంటారేమో. ఎలాగ సాధ్యమవుతుంది? అందులో అదొక పెద్ద దరిద్రపు స్పాట్. చుట్టూతా సిరియా, యెమెన్, అటు పక్కన వచ్చేటప్పటికి హౌతీలు ఉండేటటువంటి యెమెన్ ఉంది, లెబనాన్ ఉంది, హెజ్బుల్లా వాళ్ళు ఉండేటటువంటిది, ఇటు పక్కన సిరియా ఉంది, ఇటు పక్కన ఇరాన్ అనే దరిద్రం ఉంది. ఇన్ని దేశాల మధ్యన అందులో పుట్టినప్పటి నుంచినే తీవ్రవాద భావజాలంతో పుట్టేవాళ్ళు ఈ 4 దేశాల్లో ఉంటారు. ఇంకో పక్కన ఇరాక్ వచ్చింది, అది ఈ అమెరికా బాధితురాలే. అక్కడ పుట్టినప్పటి నుంచి అమెరికా ద్వేషులే. చుట్టూ అమెరికా ద్వేషులైనటువంటి వాళ్ళు, మత మౌఢ్యంతో ఉండేటటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టి ఆ గాజాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఏం సాధిస్తాడు, ఏం చేస్తాడు? ఓ రకంగా ఇజ్రాయెల్కి బెనిఫిట్, అట్ ద సేమ్ టైం అమెరికన్ సైన్యానికి ఒక తలనొప్పి. సుదీర్ఘకాలం పాటు ఇట్లాగే తమకి సంబంధం లేనటువంటి ఓ పక్కన ఇరాన్, ఇంకో పక్కన పాకిస్తాన్ ఉంటే ఆ మధ్యలో ఉన్నటువంటి, ఇంకో పక్కన రష్యా ఉంటే ఆ మధ్యలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో కూర్చుని అమెరికన్ సైన్యం 20 ఏళ్ల తర్వాత చెప్పబెట్టకుండా పోయి చివరికి వాళ్ళకి గనక సైన్యముని ఆయుధాలన్నీ వదులుకున్నటువంటి విధంగా మరొక దరిద్రపు స్టెప్ అమెరికా చరిత్రలో ట్రంప్ చేస్తుంది.